ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలమున మేము సజీవంగా లేచుటకు నీవు మా ఎడల చూపించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రంతయు నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి అయా మరి సజీవుల లెక్కలు మమ్మల్ని ఉంచినందుకు, మరి ఒక రోజును మా జీవితంలోనికి ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. ఈ రోజంతటిలో మేము సాతానును జయించే శక్తిని, బలమును మాకు అనుగ్రహించండి. ప్రతి శోధనను ఎదిరించే శక్తినివ్వండి, జ్ఞానమునివ్వండి. దేవా, నీ వాక్యమును మాలో స్థిరపరిచి ప్రతి పాపమును జయించే శక్తిని మాకు ఇవ్వండి. ఈరోజు ఎవరెవరైతే బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎవరెవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, అయా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నీ యొక్క క్షేమము, భద్రత, అయా జ్ఞానమును అందించమని అడుగుతూ ఉన్నాం. అనారోగ్యాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. విశ్వాస సహిత ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరచునన్నారు. అయా విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉండగా గొప్ప స్వస్థత కార్యం అక్కడ జరిగించమని అడుగుతూ ఉన్నాం. అయా ఉద్యోగములు చేయువారిని, వ్యాపారములు చేయువారిని, నేల పంటలను సాగిస్తున్న వారిని, తమ చేతుల కష్టార్జితం మీద బ్రతుకుతున్న వారిని, అయా క్యాబ్స్ నడుపుకుంటూ, ఆటోస్ నడుపుకుంటూ, అయా ఇంకా తమకొచ్చిన అయా జీవన విధానాన్ని సాగిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును దీవించి నూరంతల ఫలము దయచేయమని అడుగుతూ ఉన్నాం. అయా ఎవరెవరు ఇంకా ఏ అవసరతలు నీ సన్నిధిలో విడిచిపెడుతున్నారు, ఈరోజు నీవే మా సహాయకుడవు. నీవే కృప చూపించి భద్రము చేయమని, క్షేమముగా మరలా గృహాలు చేరి అయా నిన్ను స్తుతించే భాగ్యము దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.